నెల్లూరు రూరల్ పరిధిలోని వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆలయ మౌలిక వసతులు, భక్తుల సౌకర్యాలు, రహదారులు, పార్కింగ్ వంటి అంశాలపై సమీక్ష చేసి పనుల వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 57 ఆలయాలను సుమారు 80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నరసింహకొండ ప్రాంతంలో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు దేవాదాయ శాఖ భూములు 100 ఎకరాలు లీజుకు ఇచ్చేలా ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రిని అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి, ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి పెద్దలందరితోటి కలిసి రావడం జరిగింది. 7 కార్యక్రమాలు చేయాలి. మొత్తం మీద 8,74,00,000 రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది. చాలా దీని మీద విశ్లేషించుకున్నాం. మా సీనియర్ అధికారులు, అడిషనల్ కమిషనర్, అలాగే కమిషనర్ ఎండోమెంట్స్, చీఫ్ ఇంజనీర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మంజూరు పత్రాన్ని తీసుకుని ఈ ఆలయానికి రావడం జరిగింది. 8,74,00,000 రూపాయలతో ఈ యొక్క ఆలయానికి మంజూరు ఇచ్చాం. ఈ నిధులు మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం. వీటన్నిటినీ కూడా ఈరోజు ఈ జీవో ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తుంది. త్వరలోనే మొదలు పెడతాం. ఒక మంచి ముహూర్తం చూసి దీనిలో కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటివి, కొన్ని సెకండ్ ఫేజ్లో తీసుకునేటువంటివి ఉన్నాయి. ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయాలు కానీ వీటన్నిటినీ మొదటి విడతగా పిలుస్తాం. రెండో విడతలో ఒక 6 మాసాల్లోనే రెండో విడత పనులు కూడా ప్రారంభించి మొత్తం మీద 1.5 సంవత్సరంలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆలయానికి, పాలక వర్గానికి వచ్చేటువంటి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.